ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుచున్నాడు. కారణము, స్థిరమైన మనస్సు ఉన్నప్పుడు దేవుని స్తుతించగలం, దేవుని మహిమపరచగలం. స్థిరమైన మనస్సు లేనప్పుడు మనము దేవుని స్తుతించలేం. ఈ స్థిరమైన మనసు లేక స్థిరమైన పునాది అనున్నది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలులు కూడా ఒక స్థిరమైన పునాదిని సంఘము కొరకు స్థాపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అది నిజమైనటువంటి సంఘము యొక్క పునాదిగా ఉన్నది. అది స్థిరమైన పునాది. ఆ స్థిరమైన పునాది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అయితే ఇక్కడ స్థిరమైన మనసు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు మనకు స్థిరమైన మనసు కావాలి అని మనం ఆలోచించినట్లయితే, అపవాదిని ఎదిరించుటకు మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది: విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. వారిని అనగా అపవాదిని ఎదిరించుటకు మనలో విశ్వాసం అవసరము. కానీ ఆ విశ్వాసము స్థిరమైనదై ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడే అపవాదిని మనం ఎదిరించగలం. రెండవ మాట, ప్రభు కార్యాభివృద్ధి అందు మనము స్థిరులమై ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది: మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చేసే కార్యముల పట్ల మనకు స్థిరము కావాలి. ఆ కార్యం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కదలిన వారిగాను స్థిరులుగాను మనము ఆసక్తి కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకనే దావీదు పదే పదే కోరుకుంటున్నాడు స్థిరమైన మనస్సు. ఈ స్థిరమైన మనస్సు లేకపోతే చాలా ప్రమాదకరం. చాలామంది యొక్క జీవితాలు మనం చూసినట్లయితే స్థిరమైన మనసు వారికి ఉండదు, అనగా నిలకడలేనటువంటి మనస్సు. వారి మనసు రెండు విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి అది స్థిరమైనటువంటి మనసు కాదు. అది రెండు మనసు, ద్విమనస్కులు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ద్విమనస్కులు ఏది కూడా సాధించలేరని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. కాబట్టి ద్విమనస్తత్వం అనేది చాలా భయంకరమైనది. అందుకనే దావీదు కోరుకుంటున్నాడు స్థిరమైన మనసు లేక ఏక మనసు కోసం ఆయన అడుగుచూ ఉన్నాడు. మూడవదిగా, ప్రభునందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రభునందు మనం స్థిరులముగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అందు స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు స్థిరత్వము కలిగి అపవాదిని ఎదిరించాలి. అపోస్తలులు కూడా స్థిరమైన మనసుతో అనగా ఏక మనసుతో వారు ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రార్థనకు జవాబు రావాలంటే, మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే, మీ కుటుంబంలో గొప్ప మేళ్ళు జరగాలంటే మీరు స్థిరులుగా ఉండాలి. దేవుని యందు స్థిరత్వం కలిగి ఉండాలి. అంతేగాని రెండు మనస్తత్వాలతో ఉంటే దేవుడు మీ పక్షంగా ఏ కార్యమును ఆయన చేయలేడు. మీరు స్థిరత్వమైనటువంటి మనసు, స్థిరమైన మనసు కలిగి దేవుని సందర్భ విజ్ఞాపన చేయండి. దావీదు వలె ప్రార్థన చేయండి. స్థిరమైన మనసు నాలో నూతనముగా పుట్టించమని అడగండి. అప్పుడు దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నిలకడ కలిగిన జీవితం, స్థిరమైన మనసు కోసం ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో మీరు వినలేని కార్యములను, మీరు చూడని గొప్ప కార్యములను దేవుడు మీ జీవితంలో చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవా, నీ బిడ్డలు ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాలు స్థిరమైన మనసు వారికి దయచేయి. ఎందుకంటే లోకములో అనేకమైన సమస్యలు,
అనేకమైనటువంటి నిందలు, అవమానముల, కష్టముల మధ్య వారి మనసు స్థిరత్వము లేకుండా కొట్టుకుని పోవచ్చున్నది. అపవాది స్థిరత్వము లేకుండా వారి జీవితాలను ప్రభా పతనము చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. నీ బిడ్డలు గ్రహించి స్థిరమైన మనస్సు కూర్చి దావీదు వలె నీ సన్నిధిలో ప్రార్థించి నీ యందు ఆశీర్వాదం మేళ్లను పొందుకొని నువ్వు చేసే గొప్ప కార్యములను నీ బిడ్డల జీవితాలు అనుభవించినట్లుగా మీరు ఈ కార్యము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.